హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ గుబ్బిల్ బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో అబుదాబి బిగ్ టికెట్. సో అబుదాబి బిగ్ టికెట్ అనేది మనం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, అసలు టికెట్ ప్రైస్ ఎంత, అందులో కార్ టికెట్ ఉంది దానికి కూడా ప్రైస్ ఎంత అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. బిగ్ టికెట్ తీయడానికైతే ముందుగా మనకు కంపల్సరీగా పాస్పోర్ట్ అయితే ఉండాలి. పాస్పోర్ట్ ఉంటేనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకుంటే చేయలేము. సో ఇండియా నుండి తీస్తే పాస్పోర్ట్ ఉండాలి, అలాగే దుబాయ్ నుండి తీస్తే ఎమిరేట్స్ ఐడి ఉండాలి. సో పాస్పోర్ట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అబుదాబి బిగ్ టికెట్ అప్పుడు ప్రైస్ వచ్చేసి ప్రతి నెల 10 మిలియన్ దరమ్స్ అని, అలాగే 12 మిలియన్ దరమ్స్ అని ఇలా ఉంటుంది. అయితే అబుదాబి బిగ్ టికెట్ డ్రా వచ్చేసి ప్రతి నెల 3వ తారీఖు ఉంటుంది. ప్రతి నెల 3వ తారీఖు అబుదాబి బిగ్ టికెట్ డ్రా ఉంటుంది. సో టికెట్ వచ్చేసి 500 దరమ్స్, అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఇది ఒక 11,000 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కార్ టికెట్ వచ్చేసి 150 దరమ్స్, ఇదైతే ఒక 3,300 రూపాయలు అయితే అవుతుంది. సో ఇది టికెట్. ఒకవేళ 2 టికెట్లు తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. అలాగే కార్ టికెట్లు కూడా ఒక 2 టికెట్లు తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. సో ఇలా అయితే మనం విన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం ఇండియా నుండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పనిసరిగా పాస్పోర్ట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో విన్ అయినా కానీ వాళ్ళు పాస్పోర్ట్ ఒరిజినల్ ఇవన్నీ చూస్తారు. సో కాబట్టి పాస్పోర్ట్ ఉంటేనే మనం దుబాయ్ బిగ్ టికెట్ అనేది మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంత టికెట్ ప్రైస్ వచ్చేసి 500 దరమ్స్, అంటే ఇండియా లోపల మనం 11,000 అవుతుంది. సో అంత అమౌంట్ పెట్టి మనం తీయలేం కాబట్టి చాలామంది 10 మెంబర్స్ కలిసి దీన్ని అమౌంట్ షేర్ చేసుకొని తీస్తారు. సో షేర్ చేసుకొని తీయడం వల్ల ఈజీగా మనం టికెట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ విన్ అయితే విన్నింగ్ అమౌంట్ అందరు కూడా షేర్ చేసుకోవచ్చు. సో అట్లా ఒక్కరు తీస్తే 11,000 12,000 అంటే ఎక్కువ అయిపోతాయి ఇండియా. సో అందుకని షేర్ చేసుకొని ఎప్పుడైనా సరే టికెట్ తీస్తారు. దుబాయ్లో కూడా చాలామంది అబుదాబి బిగ్ టికెట్ అనేది షేరింగే ఉంటుంది, షేర్ చేసి తీసుకుంటారు. 10 మంది కలిసి అలా మనిషికి 100 దరమ్స్, అట్లా 1,000 దరమ్స్ అని 500 దరమ్స్ అంటే తీసుకుంటారు అన్నట్టు. సో ఇట్లా అయితే మనకు టికెట్ తీసినట్టు ఉంటుంది, కొంచెం ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. సో అలాగని ఒకవేళ అబుదాబి బిగ్ టికెట్ మీరు విన్ అయితే మీరైతే మీ అమౌంట్ మాత్రం మీ అకౌంట్లోకి అది అయితే ఆటోమేటిక్గా వస్తుంది. మీరు వాళ్ళు ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ మనం అంతా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనమైతే బిగ్ టికెట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో మన మొబైల్ లోపల చూడండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. ఇందులో గూగుల్ సెర్చ్ లోపల www.bigticket.ai టైప్ చేయండి. సో ఇక్కడ www.bigticket.ai అని దీనిపైన ప్రెస్ చేయండి. సో మనకు డిస్ప్లే ఇట్లా వస్తుంది, చూసారు కదా, బిగ్ టికెట్ కంగ్రాచులేషన్స్. ఇది అయితే లాస్ట్ విన్నరు మొహమ్మద్ షరీఫ్ అని. చూడండి డిస్ప్లే ఇట్లా వస్తుంది. గ్రాండ్ ప్రైజ్ 10 మిలియన్ దరమ్స్. అయితే లాస్ట్ ప్రైజ్ ఏమో 15 మిలియన్స్ వచ్చింది. సో ముందుగా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, దీనిపైన త్రీ లైన్స్ ఉంది కదా, అందులో ప్రెస్ చేయండి. బిగ్ టికెట్ వచ్చింది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి, ఇది నెక్స్ట్ లక్కీ విన్నర్. గ్రాండ్ ప్రైజ్ ఈసారి అయితే 10 మిలియన్ దరమ్స్ గ్రాండ్ ప్రైజ్ ఉంది. సో ఇక్కడ బై 2 టికెట్స్ అండ్ గెట్ 1 ఫ్రీ, 2 టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ ఉంది. సో అలాగే మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఇది కారు గురించి. సో కార్ అయితే చూడండి, యువర్ డ్రీమ్ కార్ రేంజ్ రోవర్ ఇచ్చాడు. అలాగే మసెరటి గిబ్లీ, ఇది కూడా 2 టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ. కార్ ప్రైస్ వచ్చేసి 150 దరమ్స్, 150 దరమ్స్ కార్ ప్రైస్ వచ్చేసి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇక్కడ మంత్లీ విన్నర్స్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి మంత్లీ విన్నర్స్, లాస్ట్ టైం ప్రైజ్ మనీ 15 మిలియన్ దరమ్స్, మొహమ్మద్ షరీఫ్, టికెట్ నెంబర్ ఇండియా. అలాగే డ్రీమ్ కార్ విన్నర్ మసెరటి సిరీస్ 10 మొహమ్మద్ ఉమర్ ఫారూక్. అలాగే లైవ్ డ్రైవ్ విన్నర్స్ చూడండి, ఇది డ్రీమ్ కార్ వచ్చేసి. బ్యాగ్ వెళ్ళి ఇదైతే విన్నర్స్ క్లబ్. చూడండి లాస్ట్ టైం విన్నర్ అయితే ఇతను మొహమ్మద్ షరీఫ్, 50 మిలియన్ దరమ్స్ వచ్చినాయి మన ఇండియాతోనే. లైవ్ డ్రా వచ్చేసి చూడండి, ఎవ్రీ మంత్ 3వ తారీఖు ఉంటుంది, ప్రతి నెల 3వ తారీఖు లైవ్ డ్రా ఉంటుంది. చూడండి 2:30 PM 2:30 ప్రతి నెల 3వ తారీఖు లైవ్ డ్రా ఉంటుంది టికెట్. లొకేషన్ జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంటుంది లోపల. ఓకే ఫ్రెండ్స్, మరి బిగ్ టికెట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, దానిపైన ప్రెస్ చేయండి. కొంచెం కిందికి వెళ్ళండి, ఇక్కడ సైన్ ఇన్ రిజిస్టర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. పాత వాళ్ళైతే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, సెక్యూరిటీ కోడ్ ఇవ్వండి. మనం కొత్త వాళ్ళం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా కింద, దానిపైన ప్రెస్ చేయండి. సో ఇందులో మీ మొబైల్ నెంబర్, ఒకవేళ మీరు ఇండియా నుండి అయితే చూడండి, ఇక్కడ ఇండియా నుండి అయితే మీ ఇండియా మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని దానిపైన ప్రెస్ చేయండి, అలాగే క్రియేట్ అకౌంట్ అని ప్రెస్ చేయండి. నేనైతే దుబాయ్ నుండి కాబట్టి దుబాయ్ నుండి చేస్తున్నాను. సో ఇక్కడైతే నా ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసాను. దీనిపైన క్రియేట్ అకౌంట్ పైన ప్రెస్ చేయండి. సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇందులో ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ టైప్ చేసాక ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం బిగ్ టికెట్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఇక్కడ మీరు మిస్టేక్ అయితే ఎంఆర్ మీద ఇక్కడ దాని మీద ప్రెస్ చేయండి, మిస్ అయితే ఇక్కడ దీనిపైన ప్రెస్ చేయండి. సో ఇందులో ఫస్ట్ నేమ్ మీ పేరు ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్ మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఏముందో ఆ పేరు అది ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అలాగే కింద కూడా ఈ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అదే ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్. సో మీ నేషనాలిటీ ఇండియా కాబట్టి ఇండియా ఇవ్వండి. ఇలాగ ఐడి టైప్ పాస్పోర్ట్, ఇండియా నుండి అయితే పాస్పోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. దుబాయ్ నుండి అయితే ఎమిరేట్స్ ఐడి ఇవ్వండి. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి, అలాగే పాస్పోర్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేది ఇక్కడ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. ఫస్ట్ టైం బయ్యర్ అంటే ఎస్ అని ఇవ్వండి, ఫస్ట్ టైం కొంటున్నారు కాబట్టి. సో మీరు ఎలా తెలుసుకున్నారు, వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, ఫ్రెండ్స్ ద్వారానా, ట్విట్టర్ ద్వారానా, యూట్యూబ్ ద్వారా ఇలాగ అక్కడ ఇవ్వండి. మీ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి ఇందులో, అలాగే కంట్రీ ఇండియా నుండి చూస్తున్నాం కాబట్టి ఇండియన్ ఇవ్వండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే సిటీ. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇది, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు లేకుంటే మీ ఇష్టం. సో ఇక్కడ టిక్ చేయండి, అలాగే రిజిస్టర్ అని ప్రెస్ చేయండి. మీ ఆటోమేటిక్గా మీ బిగ్ టికెట్ యొక్క అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు వెంటనే బ్యాక్ వెళ్ళి ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా కింద, ఈ సైన్ ఇన్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరైతే ఏ ఈమెయిల్ అయితే అడ్రస్ ఇచ్చారో దాని ఈమెయిల్ టైప్ చేయండి, అలాగే ఈ సెక్యూరిటీ కోడ్ అంటే ఇక్కడ 938432 ఉంది కదా, దాన్ని టైప్ చేసి కంటిన్యూ అని టైప్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు బిగ్ టికెట్ ఓపెన్ అవుతుంది. మీ టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 dirhams ఉంటుంది, 500 dirhams ఉంటుంది ఒక టికెట్. ఒకవేళ రెండు టికెట్ తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. 1000 dirhamsకు 2 టికెట్ వస్తే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. అలాగే ఒకవేళ కార్ తీసుకోవాలనుకుంటే కార్ మాత్రం 150 dirhams ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కార్ టికెట్ వచ్చేసి 150 dirhams. ఒకవేళ మీరు 2 టికెట్ తీసుకుంటే దీనికి కూడా ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. సో ఒక్క టికెట్ 150 dirhams అంటే మన ఇండియా కరెన్సీలో 3000 రూపాయలు అయితే అవుతుంది, 3200 రూపాయలు అయితే అవుతుంది. సో ఒక టికెట్ చూడండి, ఇక్కడ బై యువర్ డ్రీమ్ కార్ టికెట్ ఫర్ ఓన్లీ 150. ఒక చూసారు కదా 150 dirhams. ఒకవేళ బై 2 టికెట్స్ అండ్ గెట్ 1 ఫ్రీ, ఇది కూడా మీరు 2 టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది, కార్ టికెట్. సో ఇది యువర్ డ్రీమ్ కార్. చూడండి, ఇక్కడ బై టికెట్ ఉంది కదా, ఈ బై టికెట్ పైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నెంబర్స్ ఓపెన్ అవుతాయి. సో మీరు ఒక వాళ్ళు ఇచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని యాడ్ టు కార్డ్ అని ప్రెస్ చేయండి. సో యాడ్ టు కార్డ్ చేసిన తర్వాత మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్. సో ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ ఆటోమేటిక్గా మీ అమౌంట్ కట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ యొక్క టికెట్ మీ ఈమెయిల్కి వస్తుంది. మీరైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కు మీ యొక్క టికెట్ వస్తుంది. సో ఇదండి బిగ్ టికెట్ వివరాలు. ఒకవేళ దుబాయ్లో ఉన్న వాళ్ళైతే మేము ఇంటర్నెట్లో కాకుండా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్టోర్ లొకేటర్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏ స్టోర్లో అయితే బిగ్ టికెట్స్ అమ్ముతారో చూపిస్తుంది. ఇక్కడ జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే అలీన్లో ఉంటుంది. చూడండి ఇక్కడ
జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓపెన్ 24 అవర్స్ ఉంటుంది. సో అలిన్ ఎయిర్పోర్టు డ్యూటీ ఫ్రీలో అక్కడ 24 అవర్స్. అలాగే అలిన్ ఎయిర్పోర్టు ల్యాండ్ సైడ్ ఏరియా. సో ఇక్కడ మీరు డైరెక్ట్ నేరుగా వెళ్ళి బిగ్ టికెటే తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా బిగ్ టికెట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి మన వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.